అయ్యో మయ్యమయ్యి నాలుగే గట్టిగా కట్టు 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 చిన్న చిన్న చాలు ఆడబెట్టేసి ఇక ఆడబెట్టేసి మళ్ళీ చేస్తాయి పైన అంతా టిఫిన్ బాక్స్ లాంటిది అందులో హనుమంత్ వేరే అనుకుంటా
కుండలు అన్ని సదిరినం మళ్ళొచ్చే శుక్రవారం మేము మళ్ళొచ్చే మంగళవారం ఉంటదేమో అనుకున్నాము. తోరణం మారిపోతుంది అన్ని రోజుల్లోనే. ఆదివారం ముందు పెళ్ళి అంత లాంగ్ వద్దని ఫ్రైడే పెట్టుకోవాలి అంటున్నాము. 23కి మ్యారేజ్. ఇవాళ బయట నంట కట్టలు బయట నంట కట్టలు అరే ఫోన్ బంద్ చేయరా పెట్టు
सावधानो सावधानो शुभलग्ने सावधानो श्री रेणुका नमः देवताय नमः शुभलग्ने देवता नमः ఒకసారి అందరి దగ్గర అందరూ కుంకుమ పసుపు చేయడం అనేది మొత్తం కాంతా పేరేని
గంగాదేవు శరణు ఎందు గడియాగమ్మ గంగా గంగా అంటే గంగా మర్యాదలో ఉండగా పురనాటి కాలంలో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పుట్టంగా పుట్టిన మంత్రాలు ఎదగంగా లక్ష మంత్రాలు పుట్టిన నిర్వంగ భూతాల గల్లది మోహిని గల్లది మోహనాంగ రేణుకా ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ గురుడు పంచదేవత ఎల్లమ్మ అన్నాడు లగ్నమైంది నాకు వెళ్ళి గిరబాటు చేస్తూ ఉండగా దేవాను దేవతల సాక్షిగా అగ్ని సాక్షిగా రేణుకాయలు లగ్నం ఆడిండు జమదగ్ని గురుదేవుడు నాగవెల్లికి ఏర్పాటు చేస్తూ ఉండగా ఎందుకొండ కైలాసం వచ్చి ఒకవేళ పచ్చడి పందులు ఎచ్చైన దూరణాలు కనిపిస్తున్నాయి శంకరుని దగ్గర ఏరో వచ్చిండు రారాజు కార్తవీర మహారాజు అయినా అహో శంకర పరమేశ్వర ఈ ఎండికొండ కైలాసం లోపల ఏమి కార్యక్రమం జరుగుతున్నది ఏమిటి నాయన ఏమి జరుగుతున్నది నాయన ఏమి కార్యక్రమం జరుగుతున్నాడు నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ నాగవేలి కార్యక్రమం జరుగుతున్నదయ్యా నాగవేలి కార్యక్రమం జరుగుతుందయ్యా అయ్యయ్యో శంకర పరమేశ్వర నీ బిడ్డ రేణుకకు జమదగ్నికి లగ్నం చేసాం నాగవెల్లికి ఏర్పాటు చేస్తున్నారు బాగున్నది అయినా నీ అల్లుని పేరేమిటయ్యా జమదగ్ని గురుదేవుడు నీ అల్లుని పేరు జమదగ్న నీ బిడ్డ పేరు రేణుకా ఎల్లమ్మ బొమ్మ నొల్లు పెట్టొద్దు నాయన మంచిగా అర్థం చేసుకోవాలి ఇగో మనం ఖర్చు పెట్టి చేస్తున్నాం పండుగ మనం అనుకున్నాం చేస్తున్నాం మీరు నొల్లు పెడితే మీరు చేసిందని ఫలం ఏముంటది వినాలి ఇగో మంచిగా వినాలి సీరియల్ చూస్తారు ఏమిటికి లాభం కథ వినాలి రామరామ అంటే రోమ రోమ అని శబ్దాలు అనిపిస్తాయి మన పాప పుణ్యాలు సరే కానీ మనం ముచ్చట ఎక్కువ పెట్టద్దు మనం కథ వినాలి మంచిగా అర్థం చేసుకోండి మళ్ళీ అడుగుతా ఏం చెప్పినా సరేనా మా బాధ ఏంటంటే మంచిగా ఉండాలి మంచిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము ఓరి ఓరి ఉంటాం రోజు మీకు చెప్పిన దానికి ఫలం ఉండాలి దేనికన్నా అంతే కదా శంకర పరమేశ్వర నీ అల్లుడు జమదగ్ని నీ బిడ్డ రేణుక బాగున్నదయ్యా నీ అల్లుని పేరు మీద నీ బిడ్డ పేరు మీద ఎల్లమ్మ పేరు మీద జాతే కర్మలు ఒరుగులు రాసకూటాలు ఏమన్నా చూసిండ్రా అటువంటివి ఏమి చూడలేదు రారాజా రాసకూటాలు దన అటువంటి కనుక నేను రాసకూటాలు చూడలేదు జాత కర్మలు చూడలేవంటివా ఆయన ఇప్పటికన్నా మించిపోయింది ఏమి లేదు నాయన నువ్వు వచ్చినావు కదా వేదాంతరం తెలిసిన వాడవు కదా ఇప్పుడు చూడమన్నాడట మాయ పంచంగాల కట్ట విప్పు చూసిండట నీ బిడ్డ పేరు ఏమిటంటావయ్యా రేణుకా ఎల్లమ్మ నీ బిడ్డ పేరు ఎల్లమ్మనా నీ అల్లుడి పేరు జమదగ్ని గురుదేవుడు ఒకవేళ నీ అల్లుని పేరు కనుకనేమి ఒకవేళ కనుక చూడకపోతే కనుక జాతకర్మలు చూస్తుండగా నీ అల్లుందేమో మేక వరకు వస్తున్నది నీ బిడ్డదేమో పులి వరకు వస్తున్నది అది కలవలేదు నాయన ప్రాణాలు చూడబోతా ఉండగా నీ బిడ్డదేమో బంగారు పాదం వస్తున్నది నీ అల్లుందేమో ఇనుప పాదం వస్తున్నది రాసాలు కలగలేదు చంగమయ్యో శంకర పరమేశ్వర ఉరుగులు జాత కర్మలు రాసకుటాలు ఏమీ కలవలేదు నాయన
ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదయ్యా, ఏమి చెయ్యాలి, నా బిడ్డను ఎట్లా ఇయ్యాలనుకున్నాడాట. నీ అల్లుని జమదగ్నికి చదువు సంస్కారం మీద వినోగాలు ఏమైనా వస్తాయా? అటువంటివి ఏమి రావు. ఇవాళ రేపు ఏం చూస్తున్నాం, అందరికి చదువున్నోడు కావాలి, ఇంత జాబ్ ఉన్నోడు కావాలి, భూమి ఉన్నోడు కావాలి అని చూస్తున్నాం, అంతే కదా. ఆనాడు శంకరుడు అట్లా అన్నాడట, చదువు సంస్కారం వచ్చినోడు ఉన్నాడా అని అల్లుడు అన్నాడట. వచ్చాను ఆయన నీ అల్లునికి అటువంటివి ఏమి రావు. చదువు సంస్కారం రాదు, విద్య వినోగాలు రావు, అందులోపల నీరు పేదవాడు కఠిన దరిద్రుడు ఉన్నాడు. నీ అల్లునికి ఇచ్చి లగ్నం చేసినట్టుంటే నాయన శంకర పరమేశ్వర కలిసి కాపురం చేయగానే పుట్టిన పిల్లకు ఏస్తుండదయ్యా అని చెప్పిండు. అయినా దీనికి కార్యక్రమం ఏం చేయాలని ఆయన శుభవార్త చెప్పమన్నాడట. నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ కలిగడి మేడ లోపల ఉండాలి, నీ అల్లుడు జమదగ్ని అడివి అరుణం వెళ్ళిపోవాలి. తనకు గురువుని పట్టుకుని గురువు ఉపదేశం తీసుకొని 4 మీద 4 అక్షరాలు చెవులో వాళ్ళ గురువు మాత్రం నేర్చుకొని వచ్చినాక నీ బిడ్డ ఎల్లమ్మకు నీ అల్లునికి ఇచ్చి నాకు వెళ్ళి ఇయ్యమన్నారాట. చెప్పినంత లోపల శంకరుడు వెళ్ళిపోయే. అయ్యా జమదగ్ని గురుదేవా, ఎక్కడన్నా వెళ్ళిపోయి చదువు సంస్కారం మిత వినోగాలు నేర్చుకొని వచ్చినాక నా బిడ్డ రేణుకయ్యో ఎల్లమ్మనిచ్చే ఒకవేళ నాగవెల్లి చేస్తామన్నాడాట. లగ్న పొలకెళ్ళి వెళ్ళిపో అన్నప్పుడు గుట్లలో నీళ్లు తిరుగుతున్నాయి అమ్మో, పచ్చడి పన్నెండు హెచ్చైన దూరణాల గుట్లలో ఎదురు కాబట్టి అమ్మా నొష్టి భాషంగా పిండు. ఆ చోట 15 గుంజలు కట్టిండు, 1 పాల బియ్యం తీసిండు, రేణుక ఎల్లమ్మ చేతి రూపల పెట్టిండు. పోతున్న బావా ఎల్లమ్మ జమదగ్ని గురుదేవుడు బావా ఎల్లమ్మ ఎక్కడన్నా వెళ్ళిపోతా, నేను ఉండలేను, నీ తండ్రి జవ అటువంటి కనుక నువ్వు శంకరుడు వెళ్ళిపోవన్నాడు. అదిగో కంచుకు బల్లకోటున్నది, ఆ కంచుకు బల్లకోట లోపల కార్తవీర మహారాజు ఉన్నాడు. కుతావీరుడు భార్య కార్తిక శీలమ్మ గర్భాముఖుడు హరికిషకుడు శివునికి భక్తుడు కార్తవీర మహారాజు. పటులారా, దండ నాయకులారా, అష్టమంత్రివులారా, దివ్య ప్రధానులారా, ఎక్కడి నుంచో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమిటి శబ్దాలు రా? శుభపార్వత బిడ్డ రేణుకాయలమ్మ నాగవేలి జరుగుతున్నది మహారాజా. శివభారతుల బిడ్డ రేణుక ఎల్లమ్మ నాగవెల్లికి ఏర్పాటు చేస్తున్నారా? మేలు మీద దెబ్బ కొడితే ఒకవేళ కడికిన ఎల్లమ్మ లగ్నం అంటే దన్నులు వస్తున్నాయి, నా శివులు పడుతున్నాయా? లేచిండు రాజు అష్టమంత్రులు
ప్రధానులారా ఆహా ఏమిటి మహారాజా ఏమిటి కలంపము నాకన్నా మించిన వాడు వచ్చి రేణుక ఇలా లగ్నం ఆడుటయా అసంభవము అసంభవము నాకన్నా మించిన వాడు వచ్చి ఎవరు లగ్నం ఆడిరి లగ్నం ఆడిన నాగవెల్లి ఎత్త కొడతానని ఒకవేళ కనుక షర్తుకు మాట్లాడి షర్టు కాటు పెట్టి వస్తుని ఎల్లమ్మ లగ్నం అయింది కానీ నాగవెల్లి కాలేదు నాగవెల్లికి ఒకవేళ కనుకనేమి నాగవెల్లి పొల్ల వాళ్ళకు విరుద్ధం చేసి రావాలి నాగవెల్లి ఎత్త కొట్టి వద్దామనుకోని కార్తవీర మహారాజు ఈ వేషం కట్టాలి ఎట్లా పోవాలి ఎండుకొండ కైలాసం ఏ వేషమునా వదులు దగ్గర రమణ వేషం బాగుగట్టిది రమణ వేషం బాగుగట్టిది అష్టమంత్రులారా దివ్య ప్రధానులారా అయినా ఈ బ్రాహ్మణ వేషం బాగా కుదిరిందా కుదిరిందా మహారాజా ఎట్లా పోదాం బిడ్డ మహారాజా కార్తవీర మహారాజు కనుకనే మాయ బ్రాహ్మణ వేషం కట్టుకొని ఎండకొండ దారి బట్టే రామ రామ ఎండికొండ దారి పట్టుకొని బయలుదేరుతున్నాడే శాంతైన మహిళలు
ఆనందంగా గుమ్మడికాయలు కొబ్బరికాయలతో ఆనందమేనా? బాధలు ఎవరు చెప్పాలి? స్వామి చెప్పాలి. స్వామి ఆనందమేనా? ఆనందమేనా స్వామి? మంచిగా చెప్పాలి. రెండు మంచి ఆనందం అని చెప్పాలి. ఆనంద బిడ్డ ఆనంద నీకు ఉన్నావే కొమ్మలల్లి పోతే నాలదేవి వారి సింతయసి బిడ్డ సింతాపురీతి మరిగా పులాల కన్నో ఈ బిడ్డ మయి ఉన్నావే పడుకున్న జాగల నిలబడ్డ జాగల నీ వద్దన నేను మరి ఉన్న బిడ్డ కళ్యాణము నువ్వు 5 సంవత్సరాలు తాపతాపాకు శక్తున్న వరకు చతైన వరకు నీ గడ్డల పూరి నీ మెడల పసుపు కట్టిండు బిడ్డ నా సిద్ధిలాగా ఇల్లు నిలబడపాయే బాధపడకు మరి అప్పదున్నా నా సిద్ధిలాగా ఊపిన కట్టన్నా పచ్చ బిడ్డ నా సిద్ధి బిడ్డ నాగెందిన వయ్యి ఊగ కట్టన్నా పడగెత్తి మరి వచ్చిన బిడ్డ గురుకుందా నీకు నా సిద్ధిలాగా ఇప్పటికైనా నీకు నా సిద్ధి బిడ్డ కొల్లారిలోనే మస్తు బిడ్డ మనకు కొడుకైన వాడే బిడ్డైన వాడే గొప్ప చెప్పుతున్నా మరి చెప్పుతుంటే మరి వినిరాబారా అన్నిటి బాధకు నువ్వు తీసుకోవాలి మరి చెప్పుతున్నా మొత్తం మీరు చెప్పింది ఏంటో మేమేం చెప్పాలి మరి? వాళ్ళింట్లో సంతోషం ఉండాలి. ఎట్లా పడలు ఏమని చేస్తారు, ఎట్లా చేస్తారు? అయ్యో మయ్యమయ్యి 4 హనుమంతు పెద్ద ఆయన గారు భారతమ్మ పెద్దమ్మ గారైనా జానకమ్మ గారు 100 రూపాయలు కనుక వారి వారు కూడా మన కాపాడాలి. 101 రూపాయలు ఇచ్చిన మహానుభావులు చల్లగా వరదిల్లాలి. మంగళపల్లి స్వరూప గారైనా 101 రూపాయలు కనుక
మంగళపల్లి స్వరూప గారి 121 రూపాయల కానుక మన లింగమల్ల గారు అన్నశక్క గారు తన ధాన్యాలు కలగాలి ఒక భాగ్యాలు కలగాలి